తరచూ మాట్లాడి వారందరినీ కూడాను మన రాష్ట్రానికి స్వస్థలాలకు తీసుకురావడానికి ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చే పరిస్థితి. ఆ సందర్భంగా 3 కోట్ల రూపాయలు వాళ్ళ రవాణా ఖర్చుల కింద సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి శాంక్షన్ చేసేటువంటి పరిస్థితి. ఇవన్నీ ఏంటంటే సరైనటువంటి మౌలిక సౌకర్యాలు లేకపోవటం వలన వీరందరూ కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళటం, కొన్ని ఇలాంటి ప్రత్యేక పరిస్థితులలో అక్కడే హెల్డప్ అయిపోయి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం, చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులన్నిటి మీద దృష్టి సారించి ఆంధ్ర రాష్ట్రం నుంచి వలసలు వెళ్ళి బ్రతుకు తెరువుకు ఇతర రాష్ట్రాల్లో ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు భవిష్యత్తులో మరలా ఉత్పన్నం కాకూడదనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించి I&I డిపార్ట్మెంట్ సంబంధించి మరి సుదీర్ఘమైనటువంటి రివ్యూ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు 1,120 కిలోమీటర్లు సుశాల తీర ప్రాంతం ఉంది. 9 జిల్లాలు, ప్రతి జిల్లాలో కూడాను అనువైనటువంటి ప్రాంతంలో మేజర్ ఫిషింగ్ హార్బర్సు, చిన్న చిన్న క్రీక్స్, డ్రైన్స్ లింకప్ అయ్యే చోట ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేయటం, ఇవన్నీ కూడా గత ఎంతో కాలం నుంచి ప్రపోజల్స్ పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో లాగా ప్రపోజల్స్ కాగితాలకే పరిమితం కాకుండా తక్షణమే ఏ ప్రాంతాలలో సర్వేలు చేసి సైసైఫర్డ్ సర్వే చేసి డిపిఆర్స్ తయారై శాంక్షన్లకు అనువుగా ఉన్నాయో వాటన్నిటిని కూడాను ఇమ్మీడియట్లీ క్లియర్ చేయటం, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చి ఉన్నటువంటివి కొన్ని ఉన్నాయి, వాటిని ఇమ్మీడియట్లీ టెండర్ ప్రాసెస్లోకి వెళ్ళటం. ఇవి కాకుండా ఎక్కడెక్కడైతే మేజర్ ఫిషింగ్ హార్బర్స్ కొత్తగా శాంక్షన్ చేయటానికి వీలుందో ఆ ప్రాంతాల్లో ఈ ఫిషింగ్ హార్బర్స్ని ఏర్పాటు నిర్మాణం చేయడానికి అవసరమైనటువంటి అనుమతులన్నీ కూడాను త్వరలోనే క్లియరెన్స్లు ఇప్పించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ క్రమంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సముద్రయాన దానికి లింకప్ అయి ఉన్నటువంటి సైసేఫ్ కానివ్వండి, ఇతరితర సముద్ర అనుబంధ సంస్థల నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు కానివ్వండి, అన్ని రకాలైనటువంటి అనుమతులు వచ్చి ఫైనాన్షియల్ క్లియరెన్స్లు కూడా వచ్చి నిర్మాణానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ నిర్మాణానికి సిద్ధంగా ఉన్న ప్రక్రియ కూడాను ఈ 1 ఇయర్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్రారంభించినటువంటి ప్రక్రియలో కొన్ని అనుమతులు ఆల్రెడీ ఇప్పుడు రావడం జరిగింది. ఈ క్రమంలో ఈస్ట్ గోదావరికి సంబంధించి ఉప్పాడ, కృష్ణా జిల్లాకు సంబంధించి మచిలీపట్నం, గుంటూరు జిల్లాకు సంబంధించి నిజాంపట్నం, ఈ 3 కూడాను మేజర్ ఫిషింగ్ హార్బర్స్ని నిర్మాణం చేపట్టడానికి ఆల్రెడీ ఇవన్నీ కూడా ఎంతో పూర్వం నుంచి ఉన్నటువంటి హార్బర్స్ అయినప్పటికీ కూడా సరైన మౌలిక సౌకర్యాలు లేకపోవడం వలన మరి ఈ లార్జ్ నెంబర్లో ఎక్కువ సంఖ్యలో బోట్లు హ్యాంకరింగ్ చేసుకోవడానికి వీలుగానటువంటి పరిస్థితులు. ఫేజ్ 2గా వీటన్నిటిని కూడాను డెవలప్ చేయడానికి సుమారుగా ఒక్కొక్క ఫిషింగ్ హార్బర్ 350 నుంచి 375 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టడానికి సుమారు 1100 కోట్ల రూపాయలతోటి ఇప్పటికే క్లియరెన్స్లు వచ్చినటువంటి పరిస్థితి. ఇంట్రెస్ట్ ఇన్వెన్షన్ ఫండ్ తోటి FIDF నుంచి ఒక్కొక్క మొత్తం మీద 150 కోట్ల రూపాయలు కూడాను 50% కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంట్రెస్ట్ ఇన్వెన్షన్ తోటి అంటే FIDF ఫిషరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి, రిమైనింగ్ 50% మన స్టేట్ బడ్జెట్ నుంచి, స్టేట్ బడ్జెట్ లేకపోతే నాబార్డ్ నుంచి అనేటువంటిది బహుశా 1 వారం రోజుల్లో క్లియర్ అవుతాయి. అందువలన స్టేట్ బడ్జెట్ నుంచి క్లియర్ చేసుకోవటానికి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అంటే సుమారుగా 150 కోట్ల రూపాయలతోటి 3 మేజర్ ఫిషింగ్ హార్బర్స్ని వెంటనే నిర్మాణం చేపట్టడానికి ఉన్నటువంటి అన్ని అడ్డంకులు తొలగిపోయి క్లియరెన్స్లు వచ్చిన పరిస్థితి. వాటితో పాటుగానే శ్రీకాకుళం మేజర్ ప్రాబ్లం ఈ ఫిషింగ్ యాక్టివిటీలో వలసలు జరుగుతున్నటువంటి జిల్లా ఏదైనా ఉందంటే రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లా బుడగొట్ల వారిపాలెం
ఆల్రెడీ అక్కడ మేజర్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టడానికి అన్ని రకాలైనటువంటి అనుమతులు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు, పబ్లిక్ హీరింగ్లు అన్నీ కూడా కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. అలాగే విశాఖపట్నానికి సంబంధించి పూడిమడక, అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి కొత్తపట్నం, వాటితో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి బియ్యపు తిప్ప ఆల్రెడీ ఇప్పటికే ఫిష్ ల్యాండింగ్ సెంటర్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత శాంక్షన్ చేసినప్పుడు కూడాను దానిని కూడాను ఒక మేజర్ ఫిషింగ్ హార్బర్గా డెవలప్ చేయాలి అనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా మేజర్ ఫిషింగ్ హార్బర్గా చేయడానికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి సర్వేలన్నిటి కూడా క్లియర్ చేయమని చెప్పి కూడాను తక్షణంగా అన్ని కూడాను రంగంలో క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 8 జిల్లాలలో 8 మేజర్ ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం చేపట్టడం, అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి జువాలదిన్నె ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియర్ అయి రావటం, దానిలో 50% సెంట్రల్ స్పాన్సర్షిప్ స్కీమ్ సాగరమాల 144 కోట్ల రూపాయలు సాగరమాల నుంచి, అంటే సాగరమాల అనేటువంటి స్కీమ్ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటిది. మిగిలినటువంటి 144 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, అంటే 288 కోట్ల రూపాయలతోటి జువాలదిన్నెలో ఒక మేజర్ ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేయడానికి. ఈ విధంగా 8 మేజర్ ఫిషింగ్ హార్బర్స్, 8 కూడాను సుమారుగా 2,750 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడాను ఒక బియ్యపు తిప్ప ఒకటి మినహాయిస్తే మిగిలిన వాటన్నిటికి కూడాను ఎంతో కాలం నుంచి గతంలో అన్ని రకాలైనటువంటి క్లియరెన్స్లు వచ్చినప్పుడు కూడాను గతంలో ఉన్నటువంటి పాలకులు ఆ ఫిషింగ్ హార్బర్స్ని, ఫిషింగ్ యాక్టివిటీని డెవలప్ చేయడానికి సరైన దృష్టి సారించకపోవటం వలన అవన్నీ కూడా కాగితాలకే పరిమితమైనటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఇవన్నీ కూడా ఆచరణలోకి రావాలన్న ఆలోచనతోటి 8 మేజర్ ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం చేయడానికి, అలాగే ఒకటి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో మొత్తం మీద రమారామి 3,000 కోట్ల రూపాయలతోటి 2.5 సంవత్సరాల టైం పీరియడ్. ఇదివరకు ఇట్లా ఒక చిన్న స్కీమ్, ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తే సంవత్సరాల తరబడి నిర్మాణం చేపట్టే దానికి పద్ధతి లేకుండా ఈ రోజు నుంచి 2.5 సంవత్సరాల లోపు ఈ 8 మేజర్ ఫిషింగ్ హార్బర్స్ కూడాను పూర్తిగా నిర్మాణం చేపట్టి పూర్తిగా మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫిషింగ్ యాక్టివిటీ మీద డిపెండ్ అయి బ్రతుకు జీవనం సాగించేటటువంటి బోటు ఓనర్స్ యజమానులకు కానివ్వండి, ఆ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కార్మికులకు కానివ్వండి, పూర్తి అందుబాటులో తీసుకురావడానికి అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి కారణం ఇంత తీర ప్రాంతం ఉన్నప్పటికీ వేలాది కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టేటటువంటి సహజ వనరులు మనకు అందుబాటులో ఉన్నప్పుడు కూడాను గత పాలకులు సరైనటువంటి దృష్టి సారించకపోవటం వల్ల ఈ సెక్టార్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం కాబట్టి నెగ్లెక్టెడ్ డిపార్ట్మెంట్గానే ఫిషరీస్ సెక్టార్ ఉండటం వలన అలాంటి పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఇది నెగ్లెక్టెడ్ డిపార్ట్మెంట్ కాదు, నెగ్లెక్టెడ్ సామాజిక వర్గం కాదు, నెగ్లెక్టెడ్ రంగం కాదు, విదేశీ మారక ద్రవ్యాన్ని పూర్తిగా సమపార్జించి పెట్టి అన్ని విధాలుగా రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి ఈ వర్గాల వారి యొక్క అభ్యున్నతి కూడాను మార్పు తీసుకురావాలి, వారి జీవన విధానాల్లో, వారి జీవన శైలిలో మార్పు తీసుకురావాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు సానుకూలంగా నిర్ణయాలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో మీ గతంలో కూడా చూస్తున్నారు, మొదటి నుంచి కూడా ఈ కోవిడ్ ఏర్పడి పరిస్థితులు, లాక్డౌన్ ఏర్పడిన దగ్గర నుంచి కూడాను ప్రత్యేకించి ఈ సెక్టార్కి సంబంధించి అనేక రకాలైన సానుకూలమైన నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి. ప్రభుత్వం ఏ రోజు ఇన్వాల్వ్ కాని విధంగా ఆక్వా సెక్టార్కి సంబంధించి మద్దతు ధర అనౌన్స్ చేసే విషయంలో కానివ్వండి, సీడ్ ప్రాసెస్ సంబంధించి ధర నిర్ణయం చేసే విషయంలో కానివ్వండి, ఆక్వా అథారిటీని ఏర్పాటు చేసే విషయంలో కానివ్వండి, వాటితో పాటుగానే ఈరోజు ఈ ఫిషింగ్ హార్బర్స్ అన్నింటినీ కూడాను
నిర్మాణం చేపట్టడానికి అవసరమైనటువంటి అన్ని విధాలైనటువంటి చర్యలు తీసుకోవటమే కాకుండా పూర్తిగా నిధులను సమీకరణ చేసి 2.5 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేయాలని చెప్పడం అనేటువంటిది ముఖ్యంగా ఈ తీర ప్రాంతంలో ఈ రంగం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబాల వారికి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కాబోతుంది రానున్న రోజుల్లో అనే దానికి ఎలాంటి సందేహం లేదు. ఈ విధంగా ఇంతటి సాహసోపేతమైనటువంటి రాష్ట్ర భవిష్యత్తులో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలబడేటువంటి నిర్ణయాలు ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భం మేము ఒకటే అడుగుతున్నాం, అప్పుడప్పుడు మాట్లాడుతున్నట్టు తమ యొక్క ఉనికిని చాటుకోవడానికి మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం నాయకులు కానివ్వండి, ఆ ప్రతిపక్ష నాయకులు కానివ్వండి, గడచిన 5 సంవత్సరాలలో కేవలం 3 ప్రాంతాల్లో అంతర్వేది పల్లిపాలెం, ఓడలరేవు, ఈ 2 కూడా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి, ప్రకాశం జిల్లాకు సంబంధించి గుండాయపాలెం, ఈ 3 ప్రాంతాల్లో 3 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కేవలం 45 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి నిర్మాణం చేపట్టిన పరిస్థితి గత 5 సంవత్సరాల్లో. దానికి పూర్తిగా భిన్నంగా 2.5 సంవత్సరాల్లోనే 3,000 కోట్ల రూపాయలతోటి మేజర్ జట్టీలన్నిటి కూడా మేజర్ హార్బర్ల నిర్మాణం చేపట్టక ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నామంటే తప్పనిసరిగా స్వాగతించదగినటువంటి విషయం. ఈ క్రమంతో భాగంగానే రెండోది జనరల్గానే బ్యాన్ పీరియడ్, వేట నిషేధిత సమయంలో వేట మీద ఆధారపడి జీవనం సాగించేటటువంటి ఒక్కొక్క మత్స్యకారుడికి గత ప్రభుత్వంలో 4,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ 4,000 రూపాయలు కూడాను సంవత్సరానికో 2 సంవత్సరాలు ఒకసారి ఇచ్చేవాళ్ళు. దానికి పూర్తి భిన్నంగా మొన్న నవంబర్ 21 వరల్డ్ ఫిషరీస్ డే రోజున 4,000 రూపాయలు ఉన్నటువంటి ఆ బ్యాన్ పీరియడ్ రిలీఫ్ని 10,000 రూపాయలు చేయటం, ఆ దిశగా 1,02,000 మంది లబ్ధిదారులకు ఆ ప్రయోజనం అనుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాస్తవంగా అయితే ఇంకా ఆ బ్యాన్ పీరియడ్ రిలీఫ్ ఇవ్వడానికి టైం ఉన్నప్పుడు కూడాను ఈ లాక్డౌన్లో ఒక విధంగా దాదాపుగా అనధికారికంగా వేట నిషేధిత సమయంగా కొనసాగించబడుతుంది. కాబట్టి ఈ సమయంలోనే ముందుగానే వారికి బ్యాన్ పీరియడ్ రిలీఫ్ అందజేసినట్లయితే వారికి ఎంతో కొంత చేయూతను అందించిన వాళ్ళు అవుతాను ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు రేపు మే 6వ తేదీన రాష్ట్రంలో ఫిషరీస్ సెక్టార్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి 1,15,000 మంది కుటుంబాలకు కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున బ్యాన్ పీరియడ్ రిలీఫ్ అందించడం జరుగుతుందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విధంగా అనేక రకాలైనటువంటి నిర్ణయాల ద్వారా, అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా మరి ఈ రాష్ట్రంలో వ్యవసాయ అగ్రికల్చర్ సెక్టార్ కానివ్వండి, లేదంటే ఇతరితర అనుబంధ విభాగాలుగా ఉన్నటువంటి ఫిషరీస్ సెక్టార్ కానివ్వండి, ఆక్వా రంగానికి సంబంధించి కానివ్వండి, ఏ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న వ్యక్తి అయినప్పుడు కూడాను ప్రభుత్వం నుంచి మాకు సరైన సహకారం అందక మేము ఇబ్బంది పడ్డామనేటువంటి ప్రస్తావన, ఆ నిరాశ నిస్పృహ వారి యొక్క మోములు రాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు ఎంతో మరి సంతోషంతో ఇదవుతుందని చెప్పాను కానివ్వండి, ఆయా రంగాలకు సంబంధించిన వ్యక్తుల యొక్క భవిష్యత్తులో బంగారు బాట బంగారు భవిష్యత్తు ఉంటుందని అని స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మీరు ఏమైనా అడిగే క్వశ్చన్లు ఏమైనా ఉంటే, ఇప్పుడు క్లియరెన్స్ అయిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్లియర్ అయ్యి వచ్చినట్టు 1,100 కోట్ల రూపాయలు, ఓవరాల్ కలుపుకుంటే మొత్తం మీద 8 మేజర్ ఫిషింగ్ హార్బర్స్ 3,000 కోట్ల రూపాయలు, ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఇంక్లూడింగ్ ఫస్ట్ ఫేజ్ ప్రతి జిల్లాలో కూడా ఒక మేజర్ ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేయటం. ఆ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు అయిన తర్వాత దానికి అనుసంధానంగానే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా చెబుతున్నారు, ఎక్కడెక్కడైతే ఆక్వా ఉత్పత్తులు కానివ్వండి, మెరైన్ ఉత్పత్తులు కానివ్వండి, అగ్రి ఉత్పత్తులు కానివ్వండి నిల్వ ఉంచుకొని గిట్టుబాటు ధర, మంచి ధర, రైతుకు లాభం వచ్చే విధంగా
వారిని అమ్ముకోవడానికి అవసరమైనటువంటి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే రాష్ట్రంలో ఉంది. కాబట్టి అనువైన ప్రతి ప్రాంతంలో కూడాను ఈ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేయటం అనేది ఒక భాగం. ముఖ్యంగా ఏదైతే ఈ రోజున మనం ఈ 8 మేజర్ ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం చేపట్టడానికి నిర్ణయం తీసుకున్నామో ఆ ఫిషింగ్ హార్బర్స్ కంప్లీట్ అవుతుంగానే దాంతో అనుసంధానంగానే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ని కూడా క్రియేట్ చేయాలని చెప్పని కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి త్వరలోనే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని అనే దానిలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే మనకి చాలీ అరకొరగా ఉన్నటువంటి మౌలిక వసతులతోటి మెరైన్ సెక్టార్, అనార్గనైజ్డ్గా ఉన్నటువంటి ఆక్వా సెక్టార్, ఈ 2 రంగాల నుంచి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్నటువంటి ఉత్పత్తులలో భారతదేశం మొత్తం మీద ఈ 2 సెక్టార్లకు సంబంధించి 44,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ కాస్ట్ ఎగుమతి అవుతుంటే దాంట్లో 22,000 కోట్ల రూపాయలు అంటే రమార 50% అబౌవ్ ఒక్క మన ఆంధ్ర రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవటం అనేటువంటిది తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గర్వించదగినటువంటి విషయం. ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టార్గా ఉండి ఇంత ఎగుమతులు చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఆక్వా సెక్టార్కి సంబంధించి కానివ్వండి, ఈ మెరైన్ సెక్టార్కి సంబంధించి కానివ్వండి, ఈ మేజర్ ఫిషింగ్ హార్బర్స్ కానివ్వండి, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఆక్వా రంగానికి సంబంధించినటువంటి ఇతరిత మౌలిక సౌకర్యాలు కానివ్వండి, ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లయితే వేలాది కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం భారతదేశం మొత్తం మీద కలిపి 44,000 కోట్ల రూపాయలు వర్త్ ఆఫ్ కాస్ట్ ఎగుమతి జరుగుతుంటే రానున్న రోజులు అంత వర్త్ ఆఫ్ మెటీరియల్ ఒక ఆంధ్ర రాష్ట్రం నుంచే ఎగుమతి అవుతుంది ఈ మౌలిక సౌకర్యాలని అందుబాటులోకి వచ్చిన తర్వాత అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాదాపు 50,000 కోట్ల రూపాయల పైచీలకు సముద్ర ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తులు ఒక ఆంధ్ర రాష్ట్రం నుంచే భవిష్యత్తులో ఉత్పత్తి అవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆ దిశగా అన్ని రకాలైనటువంటి వనరులు కల్పించటానికి, దాని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాల వారి యొక్క భవిష్యత్తు బంగారు బాట చేయటానికి ముఖ్యమంత్రి గారు చాలా దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈ రంగంలో మంచి మార్పులు వస్తాయనే దానిలో ఎలాంటి సందేహం లేదు. ఓకే. ఆల్రెడీ దాని మీద నిన్న డీటెయిల్గా ప్రశ్న చెప్పడం కూడా జరిగింది. 52 బస్సుల్లో 3,380 మంది, మొన్న సాయంకాలం 22 బస్సులు, రిమైనింగ్ 30 బస్సులు కూడా నిన్న ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాయి. 25 బస్సులు ఆల్రెడీ తెలంగాణ బోర్డర్ టచ్ అవ్వడానికి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నారు. ఇప్పటికి జస్ట్ మేము వస్తామని కూడా జస్ట్ మాట్లాడొచ్చాం. వాళ్ళకి జర్నీలో చిన్న ఇబ్బందులు ఏమున్నాయంటే అదే దానికి సంబంధించి అంటే కారణం ఏంటంటే ప్రతి బస్సుకు కూడాను ఆల్రెడీ అందరిమే కలిపి కొంత మనీ ఇవ్వటం జరిగింది. వాళ్ళకి మనీ ఇచ్చే మనీతో పాటుగానే కొన్ని బిస్కెట్స్ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఈ లాక్డౌన్ వలన ఎక్కడ కూడాను హోటల్స్ అందుబాటులో లేకపోవటం, నంబరు 3,000 మంది పైచీలకు నంబర్ ఉండటంతో ఫుడ్ ప్రిపరేషన్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి అనే మెసేజ్ నాకు జస్ట్ ఇంతకు 1 అవర్ బ్యాకే మాకు కూడా తెలియటం జరిగింది. అందువల్ల అట్లీస్ట్ మన తెలంగాణ బోర్డర్లకు రావటంగానే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు కానీ ఇతర మంత్రులతో కానీ మాట్లాడి వారికి భోజన వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ సాయం మ్యాక్సిమం ఒక 2 అవర్స్లో ఈ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. అంటే అట్లా కాదు కదా, అన్ని ప్రాంతాల్లో కూడా ధాబాలు తెరుస్తున్నాయి అని చెప్పిన ఆలోచనతో ప్రతి బస్సుకి మనీ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు బయలుదేరిన తర్వాత ఎక్కడా కూడా ధాబాలు అందుబాటులో లేకపోవటం, అందులో నంబర్ ఏమో వేల సంఖ్యలో ఉండటంతో 50 మంది 100 మంది 200 మంది కంటే ప్రిపరేషన్ చేయగలుగుతారు. కానీ ఇన్ని వేల మందికి చేయాలంటే ప్రాక్టికల్ సాధ్యపడదు. కాబట్టి దానివల్ల అనుకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి ప్రాక్టికల్గా. సో మోస్ట్ ప్రాబ్లీ ఈ నైట్ ఆ ప్రాబ్లం సార్ట్ అవుతుంది. మొత్తం 4,000 మంది, 4,000 మందిలో మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు 3,380 మంది, రిమైనింగ్ వాళ్ళు ఒరిస్సా, మహారాష్ట్ర,
ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ వాళ్ళ ప్రాంతాలకు ఇది ఎక్కువ లార్జ్ నెంబర్ మందే ఇది. కంపల్సరీ జిల్లాల వారీ కూడా ఏ జిల్లా నుంచి ఎంతమంది అనేటువంటి బ్రేకప్ ఇవ్వడం జరిగింది. ఆ జిల్లా అధికారులందరూ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి వ్యక్తిని కూడాను ఆ జిల్లాలోకి ఎంటర్ అవ్వటం కానీ ఏ జిల్లాకు సంబంధించినటువంటి ఏర్పాటు చేయబడే క్వారంటైన్ సెంటర్స్లో వారందరికి కూడాను క్వారంటైన్ నిబంధనలన్నీ కూడాను ఫుల్ ప్లెడ్జ్డ్గా పూర్తి చేసుకున్న తర్వాతే అది 14 రోజుల 18 రోజుల 20 రోజుల ఎన్ని రోజులైతే అక్కడ పీరియడ్ ఉందో దానికి అనుగుణంగానే ఆ నిబంధనలన్నీ పూర్తి చేసుకుని వీళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నారు, ఏ విధమైనటువంటి సిమ్టమ్స్ లేవని చెప్పి నిర్ధారణ అయిన తర్వాతే వారి యొక్క స్వస్థలాలకు పంపించడం జరుగుతుంది. పంపించడమే కాకుండా వారి కుటుంబం దగ్గరికి వెళ్ళిన వెంటనే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతోటి ఇప్పటికే వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 3 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ నుంచి శాంక్షన్ చేయటం, అవి పూర్తిగా వీళ్ళ ఆహార ఖర్చులు రవాణా ఖర్చులకు సంబంధించే. వాటితో పాటుగా పర్సన్కి 2,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి 2,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయటం కూడాను జరుగుతుంది వెంటనే. సో ఇన్ని రకాలైన ఏర్పాట్లు వారిని ఆదుకోవటానికి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవతోటి శ్రద్ధతోటి ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. కొద్ది రోజులు అయితే చెప్తా. ఓకే, థ్యాంక్ యూ.